ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి అయితే ఈ యొక్క కంపెనీ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. లోన్స్ ఇప్పించడమే మీకు పని అనమాట. 2 రోజుల్లో జాయినింగ్ ఆర్డర్స్ అనేవి వస్తాయి. నెలకు జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే 25,000 అనమాట. ట్రైనింగ్ ఇచ్చే జాబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక చూడండి గైస్, మనకైతే ఐడిఎఫ్సి మొదటి బ్యాంక్ అనేసి ఇవ్వడం జరిగింది. డేట్ మేనేజర్ ప్లస్ అనమాట. 2 వీలర్ లోన్ అనమాట. సో ఈ వెహికల్స్ అనేవి ఉంటాయి కదా, సో వాటికి లోన్స్ ఇప్పించడమే మీ యొక్క పని అనమాట. ఇదైతే విజయవాడ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్గా మీరైతే చేయొచ్చు అనమాట. సో ఎవరైతే అక్కడ మీకు వెహికల్స్ తీసుకుంటారో అటువంటి వారితో మీరు డైరెక్ట్గా కాల్స్ ద్వారా లేదా మీరు డైరెక్ట్గా మెసేజ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అలాగే ఆన్ సైట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో మాత్రమే మీరు డైరెక్ట్గా వీళ్ళని కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా దరఖాస్తు చేయాలనేది కూడా వీడియో అండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఉద్యోగం గురించి చూసుకుంటే పాత్ర ఉద్యోగ సిరీస్కి వచ్చేసరికి డేట్ మేనేజర్ ప్లస్ 2 వీలర్ లోన్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫంక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి కలెక్షన్ జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. జాబ్ పర్పస్ వచ్చేసరికి కలెక్షన్ డిపార్ట్మెంట్లో కార్యకలాపాలను ప్లాన్ చేయడం, అలాగే నిర్వహించడము, డైరెక్ట్ చేయడం మరియు పర్యవేక్షించడం అనేది బాధ్యత రోలు బేరర్కు ఉంటుంది. కంపెనీ కేటాయించిన ప్రాంతంలోని ఏజెన్సీలను నిర్వహించడం కూడా ఇందులో ఉంటుందన్నమాట. కస్టమర్ల నుండి ఈఎంఐని తిరిగి పొందడం మరియు బ్యాంక్ యొక్క పెద్ద సంస్థాగత లక్ష్యాలకు దోహదపడే బ్యాంకు నిర్దేశించిన అన్ని మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా చేయడం అనేది మీ యొక్క బాధ్యత. అంటే ఎవరైతే ఈఎంఐ కట్టిన వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు లోన్ అనేది కూడా మీరు కట్టించుకునే విధంగా ఉండాలన్నమాట. సో వాళ్ళకి కాల్ చేసి మీరు డైరెక్ట్గా లోన్ కట్టాలి అనేది చెప్పాలన్నమాట. ఆ యొక్క లోన్ డీటెయిల్స్ కూడా చెప్పే విధంగా ఉండాలి. అలాగే సామర్థ్యం మరియు ఆప్టిమైజేషన్కు రోల్ బ్యారర్ బాధ్యత వహిస్తాడు అనేసి చెప్పడం జరుగుతుంది. పాత్రలు బాధ్యతలు వచ్చేసరికి కేటాయించిన అప్పుల కోసం వసూలు ప్రక్రియను నిర్వహించడం మరియు చేపట్టడం బాధ్యత అనమాట. అలాగే కేటాయించిన పాత్ర కోసం ప్రాంతం కోసం నిర్దిష్ట బకెట్ల కోసం పోర్ట్ఫోలియోని క్రమం తప్పకుండా ట్రాక్ చేయగలిగే విధంగా ఉండాలి. బకెట్ వారీగా అండ్ డిపిడి వారీగా ఈ ఏరియా యొక్క అపరాధాన్ని ట్రాక్ చేసి నియంత్రించండి మరియు నాన్ స్టార్టప్లపై దృష్టి పెట్టగలిగే విధంగా ఉండాలి. ఏజెన్సీలని ఇన్ హౌస్ టీం నుండి లక్ష్యాలను కేటాయించడం మరియు సాధించడం అనేది బాధ్యత అన్నమాట. అలాగే డిఫాల్ట్ కస్టమర్లకు క్రమం తప్పకుండా అనుసరించే విధంగా ఉండాలి. సేకరణ ప్రక్రియ మరియు చట్టపరమైన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడం అనేది మీ యొక్క బాధ్యత. పరారీలో ఉన్న డిఫాల్ట్ కస్టమర్లను గుర్తించగలిగే విధంగా ఉండాలి. రికవరీ ప్రక్రియను కూడా ఎప్పటికప్పుడు ప్రారంభించే విధంగా ఉండాలి. సో రికవరీ చేయలేని కేసుల కోసం చట్టపరమైన చర్యల కోసం సిఫార్సు చేయగలిగే విధంగా ఉండాలి. మరియు కేసులు మూసివేత కోసం చట్టపరమైన బృందాన్ని అనుసరించే విధంగా ఉండాలి. అపరాధ ఖాతా చరిత్రను నవీకరించడం అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే ఎంఐఎస్ నివేదికను అందించడం మరియు నిర్వహించడం, రోజువారీ, వారం మరియు నెలవారీ ప్రాతిపదికను సేకరణ, అభిప్రాయాన్ని సమీక్షించడం వంటి సేకరణను సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ పని కోసం డేటాను నిర్వహించే విధంగా ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఏదైనా పర్వాలేదండి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా పర్వాలేదు. సో ఏదైనా మీకు 2 నుంచి 5 సంవత్సరాల అనుభవం అనేది చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్ పూర్తి వివరాలు. అలాగే దీని యొక్క లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇవ్వడం జరిగింది. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా,
అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.